నాన్న ఫోన్ చేస్తే తీయవా నువ్వు? ఎన్నిసార్లు నీకు కాల్ చేయాలి? కొంచెం పనిలో ఉన్నానమ్మా. అవును, నువ్వు కాలేజీకి వెళ్ళలేదా? కాలేజీకి నేను ఎలా వెళ్తాను నాన్న? ఎప్పటి నుంచి అడుగుతున్నాను ఫీజు కట్టాలని. రాగానే కట్టేద్దాం తల్లి, నువ్వు కాలేజీకి వెళ్ళమ్మా. నాన్న ఇవాళ కడితేనే నాన్న రేపు ఎగ్జామ్ రాయగలను. హాల్ టికెట్ లేకుంటే లోపలికి రానివ్వరు. కట్టేస్తానులేమ్మా. నాన్న రోజు ఇదే చెప్తున్నావు నాన్న. నువ్వు ఫీజు కట్టలేకపోతే చెప్పు నాన్న, నేను ఏదైనా జాబ్ కి వెళ్తాను. అయ్యో ఏంటి తల్లి అలా మాట్లాడుతున్నావు? ఇక నేను ఎలా మాట్లాడను? ఫోన్ నాన్న మీరు. ఆశా 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 ఎలా చూడమ్మా. ఆశా ఏంటి మీ అమ్మాయి ఏడుస్తూ పోతుంది? కాలేజీ ఫీజు కట్టాలంట, అందుకే. భలే అడుగురా, పిలుతానే. ఆశా ఇలా రామా. ఆశా రామా. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తూ వెళ్తున్నావు? రే సురేష్, ఏంటన్నా? 15,000 డబ్బు తీసుకురా. రే పిల్లల్ని కని పెంచేది ఎందుకురా? పిల్లలకి చదివేరా ముఖ్యం. ఇవ్వరా 15,000. ఇదిగో అమ్మా తీసుకో, వెంటనే వెళ్ళి ఫీజు కట్టే. ఓ థ్యాంక్స్ అంకుల్. సరే సరే వెళ్ళు. వస్తాను నాన్న. వెళ్ళరా తల్లి. మా చుట్టాలందరూ నన్ను చూసి, ఒరే వెళ్ళరు, నీ కూతుర్ని డాక్టర్ని చదివిస్తున్నావాడు కదా, నీ అంతస్తుకి ఇదంతా అవసరమా అని నన్ను ఎగతాళి చేశారయ్యా. అలాగే అంటారన్నా. ఈ ఊరోళ్ళ మాటలు బంధువుల మాటలు అస్సలు పట్టించుకోకూడదు. మీరు బాగున్నారు అనుకుందాం, ఆయన బాగున్నారు చూడండి అంటారు. మీరు చెడిపోతే వేలెత్తి చూపించి నవ్వుతారు. కానీ వచ్చే సంవత్సరం మా అమ్మాయి చదువు పూర్తి చేసుకుని వచ్చా. అలా చెప్పండి. ఎవరైతే నన్ను చూసి ఎగతాళి చేశారో వాళ్ళందరికీ మా అమ్మాయి డాక్టర్ అయిందని గర్వంగా చెప్పుకుంటాను. అదేనన్నా మీ స్థాయి. నా జాబ్ విషయం నాన్నతో చెప్పావమ్మా? నాన్నతో చెప్పాను లేవే. ప్రియమైన అమ్మలారా అక్కలారా, నైట్ షిఫ్ట్ అని వద్దంటున్నారు. మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. 10 గ్రాముల చిక్కు వెంట్రుకలు 100 రూపాయలు, 20 గ్రాముల చిక్కు వెంట్రుకలు 200, 30 గ్రాముల చిక్కు వెంట్రుకలు 300. వెంటనే మీ పనికిరాని జుట్టునిచ్చి డబ్బులు తీసుకెళ్ళండి. ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోకండి. అక్క, చిక్కు వెంట్రుకలు ఉన్నాయా? లేదు తమ్ముడు. మా వాడు ఎప్పుడు చూసినా చిక్కు వెంటుకలు అని గేలి చేస్తున్నాడు. రామ వెళ్ళి అడుగుదాం. తిక్కా నీకు? వాడికి పని లేదు, నీకు పని లేదు. రా, వస్తున్నాను. జాగ్రత్తగా రండమ్మా, జాగ్రత్త. మెల్లగా మెల్లగా. ఏంటి చిక్కు వెంట్రుకలు తీసుకురాకుండా ఒట్టి చేతులతో వస్తోంది? వెనకాలే వాళ్ళ అమ్మ తీసుకొస్తుందా? 10 గ్రాముల చిక్కు వెంట్రుకలు. నన్ను చూసినప్పుడు అంతా చిక్కు వెంటుకలు అని గేలి చేస్తున్నావు. ఇప్పుడు అనరా. డైలీ ఎందుకు పనికిరాని జుట్టును కొనుక్కెళ్తున్నాను, కానీ నీ జుట్టును చూడమ్మా. రింగు రింగుల అందమైన నీ ఉంగరాల జుట్టును చూడమ్మా. నీ రింగు రింగుల జుట్టును చూడడానికి ఏరియాలో ఎంతో మంది అభిమానులున్నారు. అది తెలుసా నీకు? నేనే వాళ్ళకి నాయకుణ్ణి. నీ తల వెంట్రుకలతో ఒక సవరం చెయ్యాలన్నది నా చిరకాల కోరికమ్మా. అది జరుగుతుందా? ప్లీజ్ టెల్ మీ. అవును, మీరు ఏ షాంపూ వాడతారు? షాంపూ అంతా ఏం యూజ్ చేయను. షీకాయ పొడే. ఒట్టు సీకాయ పొడా? షీకాయ పౌడర్, మెంతులు 2 మిక్స్ చేసి యూజ్ చేస్తాను. ఓ, ప్రకృతి వనరులా? అందుకేనా ఇంత అందంగా ఉంది? అలా చూస్తూ నుంచోడం కాదు, నిన్నే ఇవ్వాల్సింది. సురేష్ అన్నా, ఎప్పుడు డెలివరీ ఇస్తారని కస్టమర్లు అంతా అడుగుతున్నారా? ఈవినింగే ఖచ్చితంగా డెలివరీ ఇచ్చేస్తామన్నా. ముందు ఆ పంచే, అందరూ గొడవ చేస్తున్నారు. అన్నా, తర్వాత అన్నా వదిన కాల్ చేస్తున్నారు. ఏమైంది? చెప్పవే. ఎంతసేపటి నుంచి ఫోన్ చేస్తున్నాను, ఎందుకంటే తీయట్లేదు? సెల్ ఛార్జ్ లో పెట్టానే, చెప్పు. ఏమిటి ఏమన్నారు? సరే సరే రా. ఏడవకు, ఏమైందో అడుగుతాం రా. ఎదురుకొట్టుకెళ్ళి A4 షీట్ అండి బండి తీసుకురాబో. సార్, ఇన్స్పెక్టర్ని మేము కలవాలి సార్. ఎందుకు? మా అమ్మాయి. ఉండండి. వెళ్ళండి. రా.